అంటే నవరంగ్ గారు చంద్రబాబు గారు సింగపూర్ నుంచి రాగానే దీని మీద హై లెవెల్ విచారణ చేసి ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేయమని కూడా ఆదేశించారు. ఎలా మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడికి జరిగిన బాధ ఇది వేరే వాళ్ళకి జరిగినా కూడా ఎట్లా. సో ఇప్పుడు ఓవరాల్గా చాలా పోరాటం చేయాల్సి వచ్చిందా మీరు మీ న్యాయం పొందడానికి? ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. దయచేసి మమ్మల్ని ఇక్కడితో మమ్మల్ని విడిచిపెట్టవలసిందిగా మీడియా వారిని కోరుతున్నాం.